నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. చెప్పండి మేడం, ఏం జరిగింది మేడం? పిల్లలు శ్రీవాస్తవ్ కింద పడ్డారు అని చెప్తారు సార్. చెప్పగానే మా టీచర్స్ వెళ్ళి చూసి లేబట్టుకుని వచ్చేసి చేతులు నడిచేసి అనగా నేను 108కి ఫోన్ చేసిన. వాళ్ళు రావడం లైన్లో ఉన్నది, అందులో ఒక ఆటో కనిపిస్తే ఆటోలో వేసుకొని వెళ్ళిపోయారు సార్. మా టీచర్స్ వెళ్ళిపోయారు, చూసాను అది అయిపోయిందని చెప్పారు సార్. ఎట్లా జరిగింది మేడం అది? పిల్లలు చుట్టూ ఉన్నారు సార్, కింద పడ్డట్టున్నారు. మరి హ్యాంగింగ్ గురి పడ్డది అంటారు, దారి తట్టుకుందా తెలియదు, కింద పడి సంబంధిత వార్డెన్ కానీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ పీటీ మేడం కానీ వీళ్ళందరి మీద తగు చర్యలు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొని వీళ్ళ మీద తక్షణ చర్య తీసుకోవాలని మా తల్లిదండ్రుల తరఫున కొంతమంది తల్లిదండ్రుల తరఫున మేము ఆవేదనకు గురై అది చేస్తున్నాం. దయచేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. ముత్యం రంజిత్ ఎవరు ముక్కురుతోట వచ్చింది. ఇక్కడికి వచ్చేసి వాళ్ళని అడిగితే అది టవల్ అనేది దానికి విరివాడి చనిపోయిందని కేవలం సింపుల్గా చెప్పి అది చెప్తారు. అది కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక్కరైనా కళ్ళు కనబడే వారు అక్కడ ఉన్నట్లయితే ఆ బాబు అనేటోడు చనిపోయకపోదు. ఇక నుండి ఆయన ఇట్లాంటి పరిస్థితులు కానియకుండా వీళ్ళు జాగ్రత్త పడి ఉన్న బాబులన్నా సరిగ్గా చూసుకోవాలని మేము చాలా వేదనకు గురైపోతున్నాం. ఈ యొక్క అందుల పాఠశాలలో విద్యార్థి చనిపోవడం అనేది బాధాకరం. విద్యార్థుల తల్లిదండ్రులు కానీ లేకపోతే ఈ స్కూలు ఉపాధ్యాయులు కానీ బాధగా ఉన్నారు. విషయం ఏమిటి అంటే విద్యార్థులు స్టాఫ్ వైఫల్యం ఉంది. ఇందులో ఎక్కువ స్టాఫ్ లేకపోవడం వల్ల తను చేసేటువంటి కూడా వాళ్ళకి ఏం కూడా తెలియదు కాబట్టి అందులు కాబట్టి వాళ్ళకు తెలియకుండా జరిగింది కాబట్టి అక్కడ ఉన్నట్టయితే ఏ ఒక్క స్టాఫ్ ఉన్నా కానీ ఏ ఒక్క ఉద్యోగస్తుడు ఉన్నా కానీ ఆ యొక్క విద్యార్థికి ఆ విషయం అంతా జరిగేది కాదు. ఆ రూమ్లో ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ కూడా మన పత్రిక వాళ్ళకి ఇచ్చిరా అయ్యలేదా మాకేం కూడా తెలియదు. మరి పోలీసు వాళ్ళకి ఇచ్చిరా అయ్యలేదా అనేది కూడా తెలియదు. వీళ్ళ వైఫల్యం మాత్రం తప్పకుండా ఉన్నది. ఇక్కడ సెక్యూరిటీ లేదు బాగా. వాళ్ళకు రాత్రి వాళ్ళు ఏం చేస్తుర్రు ఏందో అనేది కూడా తెలియదు. 8 గంటల వరకే వీళ్ళు ఉంటారు, ఇక్కడ ఈ స్టాఫ్ ఉంటారు. 8 తర్వాత 60-70 మందికి ఒక్క సెక్యూరిటీ ఉంటాడు. ఒక వార్డెనో సెక్యూరిటీ ఎవరు ఉంటారో అది మాకు తెలియదు. అది కూడా పూర్తిగా సమాచారం వీళ్ళు ఇవ్వడం లేదు. ఇది అందుల పాఠశాలకు ఉన్నటువంటి దుస్థితి. వాళ్ళకి ఏం లేకుండా కన్ను లేకుండా ఉన్న వాళ్ళను చదువుకొని బాగా అభివృద్ధిలోకి వస్తారు కదా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే 4 జిల్లాలు 5 జిల్లాలకు ఒకటే పాఠశాల ఉంది. వాళ్ళు తెలియకుండా పంపిస్తే ఇక్కడ వాళ్ళకు సరి అయినటువంటి రక్షణ లేకుండా పాపం ఒక్కొక్క విద్యార్థి చనిపోవడం జరుగుతుంది. ఈ యొక్క దుర్ఘటన చాలా బాధాకరం. ఇలాంటి మళ్ళీ జరగకుండా ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఒకవేళ చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఏ ఒక్కరు కూడా సరైన సమాధానం మనకు చెప్పడం లేదు. ఎలా జరిగింది అంటే ఒక ఉపాధ్యాయుడేమో అక్కడ బాత్రూంలో జరిగింది కింద పడిపోయిందనేమో ఒక ఉపాధ్యాయుడు అంటాడు, లేదు ఒక దండాన్ని కట్టుకొని ఊగేటప్పుడు అట్లా ప్రాణం పోయిందని ఇంకోళ్ళు అంటున్నారు. అది ఏదో ఖచ్చితంగా మనకేం కూడా తెలియదు. దీనిపైన ఎంక్వైరీ చేసి అసలైన విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలని చెప్పి ఒక పోలీసులకు కానీ ఒక ప్రభుత్వాన్ని కానీ కోరడం జరుగుతుంది. మాది బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాకేష్, జిల్లా స్టేట్ ప్రధాన కార్యదర్శి రంగు సంపత్ గారు వచ్చి ఇక్కడ విచారణలో పాల్గొనడం జరిగింది. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.